తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి మండిపడ్డారు. తిరుచానూరు ఆలయానికి సమీపంలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ కంపెనీలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు భూమన దుష్ప్రచారం చేస్తున్నారని దివాకర్ రెడ్డి ఆరోపించారు. భూమనలాగా డీకేటీ ప్రభుత్వ భూములను కబ్జా చేయలేదు. కూటమి ప్రభుత్వం స్థలాన్ని పారదర్శకంగా ప్రభుత్వ ధర ప్రకారమే 2 కంపెనీలకు అప్పగించిందని దివాకర్ రెడ్డి సమాధానమిచ్చారు. నారా లోకేష్ కు బినామీ పేర్లతో స్థలాలను కొనాల్సిన అవసరం లేదు. భూమన స్థాయికి మించి మాట్లాడుతున్నారని, అబద్దాలు చెప్పడం మానుకోవాలని, దమ్ముంటే వచ్చి నిరూపించు అంటూ తుడా చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని ఛాలెంజ్ చేశారు. కరుణాకర్ గారు పెట్టిన ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం కాదు, దేశం మొత్తం కూడా చూస్తున్నాం. ఈరోజు మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అంత వయసులో కూడా నిన్న ఉదయం 11 గంటలకు దిగి నాయుడుపేటలో 2 లక్షల మందికి పైగా మొత్తం టిట్కో హౌసెస్ రాష్ట్రం మొత్తం కూడా ఇచ్చి మళ్ళీ అక్కడే మీటింగ్స్ పెట్టి మళ్ళీ వెంటనే అంత ఎండలో తిరుపతికి వచ్చి P4 కార్యక్రమం పాల్గొని రాత్రి 9:30 వరకు కష్టపడుతున్నాడంటే ఆయన ముఖ్యమంత్రి అంటే. ఈరోజు మన భారతదేశంలోనే అట్లాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మనం హ్యాపీగా ఉండాలా, మన ఆనందంగా ఉన్నాం. కానీ ఈరోజు కరుణాకర్ గారు నిన్న అంటారు 21 ఎకరాలు ల్యాండ్ని 1400 కోట్లకి అమ్మేశారనేసని. అసలు ఇదేనా హైదరాబాద్ కోకాపేటలో అయితే ఎకరా 100 కోట్లు ఉంటుంది. తిరుపతిలో 100 కోట్ల రూపాయలతో భూమి ఎక్కడైనా ఉంటుందా? పోనీ మనం చూసినట్టయితే అందరూ తిరుపతి తెలిసిందే కదా. ఈరోజు అక్కడ మనం స్క్వేర్ యార్డ్ వేసుకున్నా కూడా సుమారుగా 50,000 పైన ఉండదు. అట్లా ఎత్తుకున్నా కూడా ప్రైవేట్ ల్యాండే సుమారు 200-250 కోట్లు ఉంటుంది అంతే. కానీ అట్లాంటి దాన్ని అవగాహన లేకుండా 1400 కోట్ల రూపాయలకి ఆ ల్యాండ్ అమ్మారంటే ఆశ్చర్యం వేస్తుంది. అదే కాకుండా ఈరోజు దాని చుట్టుపక్కల ల్యాండ్స్ అన్నీ కూడా కొని రియల్ ఎస్టేట్ చేసి వాళ్ళు దాంట్లో పొలాలన్నీ కొనాలనుకుంటున్నారు. మీరే చెప్తున్నారు తిరుచానూరుకి అతి సమీపంలో ఉన్నటువంటి ల్యాండ్ అనేసి. పని ఆ ల్యాండ్ చుట్టుపక్కల ఎక్కడైనా పొలాలు ఉన్నాయా? పని కొనేదానికి ఎవరికైనా పొలాలు ఉన్నాయా? పని వాళ్ళు ఏమైనా కొని ఏమన్నా అక్కడ ఏమన్నా లేఅవుట్ చేసేదానికి ఏమైనా ఉన్నాయా? ఎప్పుడో 15 సంవత్సరాల ముందుగానే కొన్ని ప్రైవేట్ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ లేఅవుట్స్ అన్నీ వేసి కూడా ఫ్లాట్స్ అన్ని కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ముఖ్యంగా ప్రెస్ మీట్ ఉద్దేశం ఏమంటే, ఎప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలి, తిరుపతి రాజకీయాన్ని వ్యాపారంగా చేసేటువంటి కరుణాకర్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ మీరు చూసుంటారు. నిన్న ఆయనకి ఏమైనా శాపం ఉందేమో,